లాస్ట్ ఇయర్ అక్టోబర్ 16న ఒక కేసు రిపోర్ట్ అయింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. అది డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్. దీంట్లో విక్టిమ్కి ఒక అన్నోన్ కాల్ వస్తుంది. అందులో అవతల వ్యక్తి ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాము అని చెప్పేసి, అలాగే ఈ విక్టిమ్ యొక్క ఆధార్ కార్డు ఈ మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి విక్టిమ్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. సో చేసి ఇట్లా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఈ విషయం ఎవరికి చెప్పడానికి లేదు అని చెప్పేసి అతను ఒక ట్రామాటిక్ కండిషన్లోకి తీసుకెళ్ళి అతను చెప్పిన విధంగా ఈ విక్టిమ్ ఒక 1,07,00,000 అతనికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇది కేసు మనకి. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తుంటే దీంట్లో అసలు ఈ మనీ ఎక్కడికి వెళ్ళింది అనే దాని మీద ట్రాకింగ్లో మనకి దీపక్ అనే ఒక వ్యక్తి ఐడెంటిఫై అవుతాడు. అతని పేరు మీద ఆ అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇనిషియల్గా విక్టిమ్ డబ్బులు వేస్తాడో. సో అతన్ని పట్టుకొని అతన్ని విచారించిన మీదట ఇంకొక అతను, అంటే దానికి పైన ఇతని పైన దీపక్ పైన గుర్దీప్ సింగ్ అని చెప్పేసి ఇతను ఢిల్లీలో ఉంటాడు. సో ఇతను ఈ దీపక్ దగ్గర నుండి అకౌంట్స్ కలెక్ట్ చేసి ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాడు. సో ఇట్లా ఇది ఒక ఆర్గనైజ్డ్గా ఈ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా గుర్దీప్ సింగ్ని 2 రోజుల క్రితం అరెస్ట్ చేయటము, అతను రిమాండ్ చేయడం జరిగింది. ఇతని పాత్ర ఏంటి అంటే ఇట్లా అకౌంట్స్ని కలెక్ట్ చేసుకొని ఫ్రాడ్స్టర్స్లో నెక్స్ట్ లెవెల్ కింగ్ పిన్స్కి ఇతను ఇస్తాడు. సో ఈ కింగ్ పిన్స్తో ఇతనంతా కూడా టెలిగ్రామ్ అప్లికేషన్ ద్వారా కాంటాక్ట్లో ఉంటారు అన్నమాట వీళ్ళు. సో ఇట్లా వాళ్ళకి సప్లై చేసినందుకు వీళ్ళకి కొంత కమిషన్ వస్తుంది. ఈ కమిషన్ బేసిస్ మీద వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ నెట్వర్క్లో 2 వ్యక్తులను పట్టుకున్నాము, ఇంకో వ్యక్తిని కూడా అప్రెహెన్షన్ అయింది. అట్లా ఒక 3 లెవెల్స్ వెళ్ళాము, ఇంకా 4th లెవెల్ కూడా వెళ్తాము. సో ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతూ ఉంది. సో కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ చట్టంలో లేదు. అది డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఎవరన్నా మాట్లాడినా, ఎవరన్నా మీకు ఫోన్ కాల్ చేసినా అది ఇమీడియట్లీగా కాల్ డిస్కనెక్ట్ చేసి లోకల్ పోలీస్కి రిపోర్ట్ చేయండి. ఎవరు కూడా ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ డిజిటల్ అరెస్ట్ అనే పదం వాడదు. ఎందుకు అంటే చట్టంలో ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. ఏ లాలో కూడా, మన ఇండియన్ లాస్లో ఎక్కడ లేవు. కాబట్టి ఎవరైనా కానీ మీకు వీడియో కాల్స్ చేసి లేదా వాట్సాప్ కాల్స్ చేసి, నార్మల్ కాల్స్ చేసి మేము పలానా ఏజెన్సీ నుండి మాట్లాడుతున్నాము, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటే అది ఫ్రాడ్ అనే గుర్తించాలి. ఇమీడియట్లీగా మీరు కాల్ డిస్కనెక్ట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకొని నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో దాని మీద రిపోర్ట్ చేయొచ్చు. ఇన్ జనరల్గా పోలీసు ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేయరు. నార్మల్గా ఏదైనా ఉంటే లోకల్ పోలీసు మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని ఫిజికల్గా టచ్ చేస్తారు, మీ ఇంటికి రావటమో లేకపోతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని మాట్లాడటమో ఇలాంటి పద్ధతులు ఉంటాయి. అంతేగాని ఫోన్లో మీకు అరెస్ట్ చేస్తున్నాము, లేదంటే ఫోన్లో వాళ్ళు పోలీస్ లాగా లేదా యూనిఫామ్ వేసుకొని ఉంచొని అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా నార్మల్ పోలీసింగ్లో ఎక్కడ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇటువంటి యాక్టివిటీస్ చేయరు. ఇది పబ్లిక్ గుర్తించాలా. అటువంటి కాల్స్ మీకు ఏమన్నా వచ్చినప్పుడు మేము చెప్పినట్లే ఇమీడియట్లీగా మీరు లోకల్ పోలీస్కి రిపోర్ట్ చేయాలి.